హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాను. ఈరోజు సున్నుండలు అయితే చేస్తున్నాను. సున్నుండలకైనా దోశలకైనా ఇడ్లీకైనా నేను ఇలాగ పొట్టుపప్పే యూస్ చేస్తాను. పొట్టుపప్పే టేస్ట్ బాగుంటుంది. సున్నుండలు చేద్దామని చెప్పి ఏం చేస్తున్నాను, అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీ పట్టేసుకున్నాను. పంచదార కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది తిరగల్లో చేసుకుంటే బాగుంటుంది ఇసురాయిలో. కాకపోతే ఇసురాయి మనకి రెడీగా ఉండదు కాబట్టి నేను మిక్సీ పట్టేసుకున్నా. పంచదార కూడా కలిపేసిన తర్వాత నెయ్యి రెడీ చేసుకుంటున్నా. ఇది నేను ఓన్గా చేసుకున్న నెయ్యి, ఇంట్లో చేసుకున్నాను. నెయ్యి కరిగించుకుంటున్నా కొంతసేపు. నెయ్యి కరిగిన తర్వాత పిండిలో కొంచెం కొంచెం పోసుకొని అయితే కలుపుకుంటాను. మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. మీరు పొట్టుపప్పుతో చేసుకుంటారా లేకపోతే గుళ్ళపప్పుతో చేసుకుంటారా కూడా కామెంట్ పెట్టండి. నెయ్యి కరిగిన తర్వాత పిండిలో అయితే వేసేసాను. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఉండలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇలా పొట్టుపప్పుతో చేసుకుంటే సున్నుండలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఉండలు అయితే చేసేస్తున్నాను. ఉండలు చేయడం అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందా అని చూడడం కోసం మా పప్పీగాడు ఎదురు చూస్తున్నాడు అనమాట. పక్కన చేసేంతసేపు చూస్తూనే ఉంది. దానికి పెట్టకుండా మాత్రం ఏది కూడా తినము మేము. ఐస్ క్రీమ్ అయినా సరే, కాకపోతే స్వీటు పెట్టకూడదు. ఏదో జస్ట్ కొంచెమైనా సరే పెడతాం మా పప్పీకి మాత్రం. పెట్టకుండా అయితే మాత్రం ఉండం. ఉండలు చేయడం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఉండలు. మిక్సీలో చేసిన తిరగల్లో చేసినట్టు ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.